ఈ ఎండాకాలంలో బాటసార్లకు వేడి నుంచి ఉపశమనం కోసం మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ నగరం పాత బీట్ బజార్ లో ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం ముందు వేసవికాలం దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాల్లో భాగంగా బాటసార్లకు అన్నదానం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, సభ్యులు గార్లపాటి నాగేంద్ర, బాబు, గంధ శ్రీనివాస్, సురేష్, వీరభద్రయ్య, మహిళా నాయకులు చొల్లేటి కళావతి, రాజమణి, సుప్రియ, ధనలక్ష్మి, వనజ, రజిత, సదాశివుడు, పాలమురళి, దొడ్డమోహన్ రావు, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులంటేనే సామాజిక సేవ దృక్పథం కలిగిన వారని అన్నారు. గత 5 సంవత్సరాల నుండి వేసవిలో బాటసార్లకు ప్రజలకు వేసవి నుండి ఉపశమనం కోసం మజ్జిగ, అన్నదానాలు సహాయం చేస్తున్నామని, దాతల సహాయంతోనే చేపడుతున్నామని తెలిపారు. आगे महिला बेटा चिन्ना गंड बेटो ఇంకొక నేర అన్న ఇంకొక పాపకి నానే చూడు అట్లా చూపెట్టు అదే మనం చూడండి మేడం వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల కాడి నుండి ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం ముందు వేసవి కాలంలో ఇక్కడికి వచ్చే వ్యాపార వర్గానికి, కార్మికులకు, పాఠశాలకు, ఆటో కార్మికులకి, అనేక రంగాల్లో పనిచేసే ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఇది 5వ సంవత్సరం ప్రారంభం చేసుకోవడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం చూస్తే అన్నదాన కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, అదేవిధంగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకునే మహిళలకు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, జాబ్ మేళాలు, హెల్త్ క్యాంప్స్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా నిరంతరం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్లో మహాసభ అన్ని విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు మొత్తం కూడా అండదండలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి జిల్లాలో ఉండబడే అందరూ దాతలు, రైతులు మొత్తం కూడా జ్ఞాపకార్థ సందర్భంగా కావచ్చు, బర్త్డే సందర్భంగా కావచ్చు, నిల్వ సందర్భంగా కావచ్చు, అదేవిధంగా జనరల్గా కూడా మేము మజ్జిగ పంపిణీ చేయాలని చెప్పిన దృక్పథంతో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, మా విభాగంలో ఉండబడే అన్ని విభాగాల నాయకత్వం కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఈరోజు ఒకరోజు దాతగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మహాసభ ముందుకు పోవాలన్నా, మాటలో చెప్పాలంటే ఆర్యవైశ్యుల రక్తంలోనే సేవ అనేది ఉంది. ఆ బ్లడ్డే సేవా దృక్పథంతో పనిచేసే బ్లడ్. అట్లాంటి బ్లడ్లో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. రేపు రాబో కాలంలో కూడా జిల్లాలో ఉండబడే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా నిరంతరం అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తూ దాతలందరూ కూడా మహాసభ